నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం విష్ణు సహస్రనామాలలో శ్రీ మహావిష్ణువుకి గల వృషాహి అనే నామం గురించి తెలుసుకుందాం. వృషాహి అనే నామము రెండు శబ్దాల కలయికతో ఏర్పడింది. అవేమిటంటే వృష, అహస్సు అని. వృష అంటే వర్షించడం అనే ఒక అర్థం ఉంది, అలాగే ధర్మము అనే కూడా ఒక అర్థం ఉంది. అహస్సు అంటే రోజు లేక దినము అని అర్థం. ఏ రోజైతే మనం ధర్మయుక్తంగా మెలుగుతామో, ఏ రోజైతే సాధు సజ్జన సాంగత్యంతో మన జీవితాన్ని గడుపుతామో అటువంటి రోజుల్ని మనము సుదినంగా భావించాలి. అలా జరపలేని రోజున మనం అది నిజానికి వ్యర్థమైన దినమని భావించాలి. అయితే పరమాత్మ ఈ విధంగా ధర్మయుక్తంగా ధర్మబద్ధంగా సాధు సజ్జన సాంగత్యంతో జీవితం గడిపేటట్లు కేవలం అతని అనుగ్రహం వల్లే మనకు సాధ్యమవుతుంది. కాబట్టి పరమాత్మని వృషాహి అన్నారు. స్వస్తి.